ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి డైరెక్షన్ లో రాబోతున్న బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ గోల్మాల్ 5 లో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. అక్షయ్ ఇందులో ఒక హీరోగా కాకుండా ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. సాధారణంగా అక్షయ్ కుమార్ అంటే కామెడీ యాక్షన్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ రోహిత్ శెట్టి రూపొందించే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ లో ఆయన విలనిజం పండించబోతున్నట్టు తెలుస్తోంది. అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, తుషార్ కపూర్ వంటి గోల్మాల్ గ్యాంగ్ కి అక్షయ్ తన విలనిజం తో ఎలా చుక్కలు చూపిస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. విశ్రాంతి అవసరం అనిపించి 4 ఏళ్ల విరామం తీసుకున్నట్టు నటుడు మాధవన్ చెప్పారు. 2011 నుంచి 2015 వరకు విరామం తీసుకున్న ఆయన 2016 లో సాలా ఖదూస్ తో తిరిగి అలరించడం ప్రారంభించారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి పంచుకున్నారు. నేను చేస్తున్న పనిపై నిరాశ కలిగింది, అందుకే కొన్ని రోజులు విరామం తీసుకోవాలని భావించా. 4 ఏళ్లు చిత్ర పరిశ్రమకి దూరంగా ఉన్నా, కనీసం ప్రకటనల్లో కూడా నటించలేదు. దేశంలో పర్యటించాను, గడ్డం పెంచుకుని చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు భారత్ లోని ఎన్నో అందమైన ప్రదేశాలకు వెళ్ళాను. అక్కడ రిక్షా వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కరితో మాట్లాడాను. ఈ 4 ఏళ్ల పర్యటన నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించిందని మాధవన్ అన్నారు. విరామం తర్వాత చేయాలనుకున్న పాత్రలపై మరింత స్పష్టత వచ్చిందని మాధవన్ చెప్పారు. తను తిరిగి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలకు ముందు చూపు లేదని తెలుసుకున్నట్టు చెప్పారు. అప్పటి నుండి కొత్త దర్శకులను వెతుకుతున్నట్టు వెల్లడించారు. నటి మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమికుల రోజునే ఆమె వివాహం అంటూ వైరల్ అయిన పోస్టులు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఈ వార్తలపై రీసెంట్ గా మృణాల్ స్పందించారు. సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన దో దివానే సెహార్ మే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ ని ఆమె ఖండించారు. ఆ పెళ్లికి నన్ను ఎవరూ పిలవలేదు, వస్తున్న వార్తలన్నీ చూసి నవ్వుకుంటున్నాను. ఇలాంటివి సృష్టిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్, మీరు నా కోసం ఫ్రీ పిఆర్ చేస్తున్నారు అంటూ సరదాగా స్పందించింది మృణాల్.